చాలా మంది పదే పదే అడుగుతున్నారండి, మీకు మ్యారేజ్ అయిందా అని. అవునండి. మాకు మ్యారేజ్ అయింది. 2 ఇయర్స్ కూడా అయిందండి. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక బాబు, ఒక పాప. సో ఇంట్లో అమ్మ నాన్నలు ఒప్పుకోకపోతే మేము గుళ్ళో లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నామండి. ఎక్కడ? గుళ్ళో టెంపుల్లో. టెంపుల్. ఓకే. సో చాలా మంది పదే పదే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారండి, మీకు మ్యారేజ్ అయిందా, పెళ్ళయిందా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఆ, ఇప్పుడు దానికైతే మేము క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చామండి. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సింగర్ శైలజ భట్టు. నేను మీ సింగర్ రంగా. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగర్ శైలజ. రంగా, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే మస్తున్నాము, చాలా బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 1 పాయింట్ కాదు, 2.1 ఎబో సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో లైక్. స్లోగా మమ్మల్ని ఏమంటారు, సపోర్ట్ చేసే మా ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా వైపు వస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అయితే టాపిక్ వచ్చేద్దామా? మీరన్నటువంటి టాపికే ఏంటది? అదే పదే పదే అడుగుతున్నారు కదండి, మ్యారేజ్ ఫస్ట్ వీడియో నుంచి నేను అదే చూస్తున్నా. మ్యారేజ్ అయిందా కాలేదా, మీరేమవుతారు, ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నారా, బావమరదలా, ఫ్రెండ్సా, వాట్ ఎవర్ అన్ని మీరే అడుగుతున్నారు కదా కదా. అవునండి, అవునండి, మ్యారేజ్ అయిందండి. అయింది. ఎంతమంది పిల్లలు మనకి? 2 పిల్లలు, ఇంకా పాప, ఒక బాబు. 2 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయిపోయి. ఇంకా ఇంట్లో ఒప్పుకోకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి. ఇంకా చెప్పాలి, ఇంతేనా? అంతే. ఇవన్నీ మన ఆన్సరా వాళ్ళ క్వశ్చన్స్? వాళ్ళ క్వశ్చన్స్. చూసారా ఎంత ముచ్చటగా ఉంది కదా మీ క్వశ్చన్స్ అన్ని. అంటే మమ్మల్ని చూసేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని ఏమంటారు, అది సపోర్ట్ చేయడం కూడా కాదు. నన్ను అడిగితే ఎంత ఓన్ చేసుకుంటారు, ఈవెన్ దో మా సాంగ్ని కావచ్చు, మా జోడీని కావచ్చు, అండ్ ఆల్సో మా యాక్టింగ్ని కావచ్చు, మా రీల్స్ ఉన్నటువంటి మా కాంబినేషన్ని కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేం కాదండి, మీరు గ్రేట్ నన్ను అడిగితే. వై? బికాస్ ఎవ్రీ పాయింట్ని కూడా క్షుణ్ణంగా గమనించి మీకు ఏది కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వాలో అది కామెంట్ రూపంలో ఇస్తున్నారు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి టాపిక్ వచ్చేసి ఆన్సర్ ఇవ్వాలిగా మనం. మరి ఆన్సర్ ఇచ్చే ముందు నా క్వశ్చన్ అయితే ఒకటి ఉంది, ఓకేనా? నాకు అనిపిస్తుంది, ఏముంది రీల్ తీస్తున్నాం కదా, పాట పాడేస్తున్నాం కదా, ఇంత ఘనంగా ఎందుకు పెడుతున్నారు, అసలు ఎందుకు వస్తుంది? ఒక్కసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే. సాంగ్ ఏ సాంగ్ అయినా సరే, సాడ్ సాంగ్ పాడినా సరే మీ జోడి బాగుంది, మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఈ అనుభూతి మీకు చూసే ప్రతిసారి వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ మీ దగ్గరే ఉందేమో అనిపిస్తుంది. మరి ఆ మ్యాజిక్ మమ్మల్ని చూస్తే వస్తుందా, పాట పాడితే మా పాట వినడం ద్వారా వస్తుందా, ఎలా వస్తుందో ఒక్కసారి, అసలు ఎందుకు ఆ క్వశ్చన్ వస్తుంది ఒకసారి మళ్ళీ మా కామెంట్ రూపంలో ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాను. ఫస్ట్ క్లారిటీ, అదొక ఫైనల్ క్లారిటీ మీ దగ్గర నుంచి నాకు కావాలి సార్. మరి మీకు కావాలా లేదని నాకు తెలియదు. ఒక ఆమె అయితే మరీ జోకు, మీకు పిల్లలు కూడా ఉన్నారు సార్, మేము చూసాము. చూసారా? అంటే మమ్మల్ని ఓన్ చేసుకోవడం, నాట్ ఓన్లీ దట్ క్యారెక్టర్స్. సాంగ్లో ఏ క్యారెక్టర్స్లో ఉన్నా కూడా దాన్ని బయట కూడా ఉంటేనే బాగుంటుంది అని ఫీల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామదాసు మూవీలో స్నేహ గారు, నాగార్జున గారు ఒక సీన్ యాక్టింగ్ చేస్తూ ఉంటే ఇంక మనం అట్లనే ఫిక్స్ అయిపోతాం. సుమన్ గారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఉంటుంది, అసలు దేవుడే అనేటువంటి ట్రాన్స్లో ఉంటాం, అవునా కదా? సో ఒక్కొక్క క్యారెక్టర్లో మమ్మల్ని ఒక్కొక్క సాంగ్లో చూసారు కాబట్టి ఐ థింక్ అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయారా ఎలా? అసలు మాకు అసలు ఆ ఆన్సర్ కావాలి. మేమేముంది, స్క్రీన్ ముందు నిలబడతాము, కెమెరా ఉంటే ఏదైనా మాట్లాడతామండి, ఒక్కసారి కెమెరా లేకపోతే మాట్లాడలేవు, అర్థమైందా? సో అలా అన్నట్టు. సో మరి ఇలా ఆ ఫీల్ మీకు ఎలా, ఇంకేమనిపిస్తే అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మాకైతే క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ కోసం ఇద్దరం వేచి చూసిన తర్వాత మీ క్లారిటీకి నెక్స్ట్ పాయింట్ వస్తాం, సరేనా? మరి
వెయిట్ చేస్తాము మీ అమూల్యమైన కమెంట్స్ కోసం, లైక్స్ కోసం, షేర్ కోసం, అండ్ ఆల్సో యువర్ సపోర్ట్ ఎప్పటికీ ఉంది, కొనసాగుతూనే ఉంది. నేను మాటల్లో చెప్పవలసిన అవసరమే లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. చూస్తూనే ఉండండి సింగర్ శైలజ రంగా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.